కొంతమంది చచ్చిపోతున్నారు. ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి. నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం. నీవు చేతులెత్తవలసిన ప్రజలు నువ్వు చేతులెత్తితేనే బతుకుంటారు. దైవజనం టిఎల్ ఆస్మాన్ గారు, వారి సతీమణి డైసీ ఆస్మాన్ గారు సుమారు 80 దేశాల్లో వారు వాడబడ్డారు. 70-75 సంవత్సరాల వయసు వచ్చేవారికట. వారిరువురు ప్రతిరోజు కంటిన్యూస్గా 16 అవర్స్ 18 అవర్స్ 20 అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది. 80 దేశాలు తిరుగుతున్నాము. హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి 2 days పెట్టిందంట. స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు సాధ్యం కాదు. నిద్రపోవాలి, ఆహారం తినాలి, పనులు చేసుకోవాలి. అందుకని ఆత్మతో నింపబడితే పరమగీత కన్యక అంటుంది, నేను నిద్రించి తినే గాని నా ఆత్మ మేలుకొని ఉన్నది, నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది. ఏదో వారానికి ఒక గంట కూర్చోవటం, కుటుంబ ప్రార్థనలు, మొక్కుబడిగా మోకరించడం, తెగలిసిపోయి 2 మెతుకులు తిని పడుకుని పోవటం. ఆరోన్ తెగలు బయలుదేరిపోయింది, పరిగెత్తా. నీ దోపార్తుల బలిపీఠం పునిపలు వేసుకుని మృతులుగా సజీవులకు మధ్య నిలబడేలా అని చెప్పంటే గబ బలిపీఠం. ఎందుకని అహరోను బలిపీఠం మారిపోలేదు. అది మండుతున్న బలిపీఠం. అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా సరే వెలిగే బలిపీఠం. మృతులకు సజీవుల మధ్య నిలబడ్డాడు. తెగిలాగి